థియేటర్లో చూడ్డానికి ఒక మంచి సినిమా, ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక మంచి అనుభూతి. మనం సంభాషణలో ఉపయోగించుకోవడానికి సంచుల కొద్ది పంచులు ఇంకా సెటైర్లు. మన పేరెంట్స్ టైంలో చాలామంది డైరెక్టర్స్ క్రియేటెడ్ వేవ్స్ విత్ తెలుగు నేటివిటీ ఫిల్మ్స్. ఈవివి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు క్లీన్ తెలుగు కామెడీతో ఎంటర్టైన్ చేస్తుంటే, ఇంకో పక్క బాపు గారు, సంగీతం శ్రీనివాసరావు గారు, వంశీ గారు తెలుగుదనంతో ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. కానీ మన జనరేషన్కి వచ్చేస్తే మాత్రం తెలుగుదనంని చాలా అందంగా ఉపయోగించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ పేరు వినని లేదా ఇష్టపడని తెలుగు మూవీ లవర్ ఉండడు. ఒక రైటర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ గేవ్ సమ్ క్లాసిక్స్ లైక్ నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు అండ్ మల్లీశ్వరి. ఈ సినిమాలు చూస్తూ మనకి వితౌట్ ఎనీ డౌట్ హీస్ అ కామిక్ జీనియస్ అని అర్థమవుతుంది. ఫ్యామిలీ వాల్యూస్ని షోకేస్ చేస్తూనే సటిల్గా మాస్ ఎలిమెంట్స్ని డీల్ చేస్తారు త్రివిక్రమ్ గారు. ఒక త్రివిక్రమ్ ఫిల్మ్ అంటే హాయిగా నవ్వుకోవచ్చు అని కొందరు వెళ్తే, త్రివిక్రమ్ ఒక సెన్సిబుల్ సినిమా తీస్తారు అని ఇంకొందరు వెళ్తారు. త్రివిక్రమ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ రైటర్. కొత్తగా లేదా డిఫరెంట్ స్టోరీస్ రాకపోయినా వాట్ మేక్స్ హిస్ ఫిల్మ్ హ్యావ్ దట్ రిపీట్ వాల్యూ. తెలుగు భాష మీద పట్టు ఉన్న మనిషి కాబట్టి తన రైటింగ్ వేరే తెలుగు డైరెక్టర్స్ నుంచి డిఫరెంట్గా ఎలా అనిపిస్తుంది. త్రివిక్రమ్ అంటే జస్ట్ పంచులు, ప్రాసలు అనుకుంటే అది ఒక పొరపాటు. సో టుడే లెట్స్ ఎక్స్ప్లోర్ ద కామెడీ జీనియసెస్ అదర్ సైడ్ as an absolute gem of a writer who influenced this generation. ఒక కంప్లీట్ సినిమా చూసామని మనం ఎప్పుడు అనుకుంటాం? సినిమాల్లో జరుగుతున్న స్టోరీకి ఆ సినిమాలోని పాత్రల ద్వారా డైరెక్టర్ అసలు ఈ కథ ఇలా ఎందుకు ముందుకు సాగుతుంది అని జస్టిఫికేషన్ ఇచ్చినప్పుడు. సో లెట్స్ కాల్ దిస్ చాప్టర్ జస్టిఫికేషన్ టు ద ప్లాట్ సీన్స్. డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు చేసిన ప్రతి సినిమాలో ఈ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై త్రివిక్రమ్ ఇస్ నోన్ యాజ్ అ సెన్సిబుల్ రైటర్. త్రివిక్రమ్ గారు పెద్ద గొప్ప కథలు రాయరు. దగ్గరగా చూస్తే త్రివిక్రమ్ గారి మూవీస్లో మెనీ క్యారెక్టర్స్ వల్ల కథలు కొంచెం అటు ఇటు స్కాటర్ అయి ఉంటాయి. కానీ ఆయన రాసుకునే ఆ ఒక్క జస్టిఫికేషన్ సీన్ వల్ల సినిమా వాల్యూనే మారిపోతుంది. ద హోల్ మూవీ ఈజ్ సమ్డ్ అప్ విత్ దాట్ సీన్. ఇలాంటి సీన్స్ రాయడం వల్ల ఆడియన్స్గా వీల్ బీ టోటలీ కన్విన్స్డ్ విత్ ద గివెన్ ప్లాట్ లైన్. అతడు ఈజ్ అ వెరీ టఫ్ ఫిల్మ్ టు రైట్. ప్యారలల్గా మూవీలో 3 థ్రెడ్స్ నడుస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ప్లాట్ జస్టిఫికేషన్ ఇచ్చిండకపోతే అతడు వుడ్ హ్యావ్ టర్న్ ఇంటూ అ హ్యూజ్ మెస్. కానీ త్రివిక్రమ్ గారి బ్రిలియంట్ అండ్ స్మార్ట్ రైటింగ్ వల్ల హీ మేడ్ ఇట్ అ క్లాసిక్. సినిమాలో నందు లాంటి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని కాప్స్ పట్టుకోవడానికి చూస్తుంటే, తను మాత్రం పార్థుకి జరిగిన అన్యాయం వల్ల ఒక జాయింట్ ఫ్యామిలీలో, అది కూడా ఒక రిమోట్ విలేజ్లో పార్థు ఐడెంటిటీతో ఉండడం సౌండ్స్ వెరీ ఆడ్ కదా. కానీ రమణకి, నందుకి బ్రిడ్జ్ దగ్గర జరిగే ఆ ఒక్క కాన్వర్జేషన్తో అసలు ఈ ప్రొఫెషనల్ కిల్లర్ పార్థు ఫ్యామిలీతో ఎందుకు ఉంటున్నాడు, తను అసలు ఎందుకు అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నాడు అండ్ మనకి ముందు వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఈజీ మనీ కాన్సెప్ట్ ఫాలో అవుతూ క్రికెట్ బెట్టింగ్ అని వెళ్ళి లైఫ్ని మెసప్ చేసుకోవడం, తన ఎనిమిని కలవడం అండ్ దీనివల్ల తన ఫ్యామిలీ సఫర్ అవ్వడం. ఇది బేసిక్ జులాయి సినిమా పాయింట్. ఈ సినిమా డ్రైవ్ చేసే మేజర్ పాయింట్ హీరోస్ యాటిట్యూడ్ అండ్ హిస్ బిలీవ్ టువర్డ్స్ ఈజీ మనీ కాన్సెప్ట్. అయితే ఈ ఒక్క మైండ్ సెట్ వల్ల ఇంత స్టోరీ జరిగిందా అంటే కూడా ఇట్స్ టూ హార్డ్ టు బిలీవ్. కానీ హాస్పిటల్లో తనికెళ్ళ బర్నీ గారికి, హీరోకి ఎక్కడ తప్పు చేశాడు అనే టాపిక్ మీద జరిగే కాన్వర్జేషన్ సినిమాలో ప్రొటాగనిస్ట్ చేసిన మెయిన్ మిస్టేక్ని రియలైజ్ అయ్యేలా చేస్తుంది. 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైల్ని అందుకోవడం కష్టం అని తెలిసిన నువ్వు 2 గంటల్లో 1,00,000 సంపాదించడం కష్టం అని తెలియదా? దిస్ వన్ డైలాగ్ బేసిక్లీ సమ్స్ అప్ ద మూవీ. అత్తారింటికి దారేదిలో కూడా ఎపిసోడ్గా స్టోరీ సాగుతుంది అండ్ లాస్ట్కి స్టేషన్ సీన్లో గన్ పాయింట్ చేశాక మీరు మాత్రం ఇంటికి దండలతో వెళ్ళొచ్చా అనే డైలాగ్తో జస్టిఫికేషన్ జరుగుతుంది.
సన్ ఆఫ్ సత్యమూర్తి కాఫీ షాప్ సీన్లో హీరో పైడా సాంబశివరావుతో పందెం కాయడానికి ఇంకో రీజన్కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అన్ అదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ జస్టిఫికేషన్ టు ద ప్లాట్ సీన్. ఇంకా త్రివిక్రమ్ గారు తీసిన కలేజా ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ సింపుల్ ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్ వాల్యూని క్యారీ చేస్తూనే అంత డీప్ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. పాలి అనే గ్రామంలో ఉండే మనుషులు ఒక సాదా సీదా ట్యాక్సీ డ్రైవర్ని దేవుడు అని పిలవడం కూడా అంత నమ్మశక్యంగా అనిపించే మ్యాటర్ కాదు. ద కాన్సెప్ట్ ఆఫ్ అ మ్యాన్ అండర్స్టాండింగ్ గాడ్ ఇస్ సంథింగ్ వెరీ హార్డ్ టు కన్వే టు ది ఆడియన్స్. కానీ దేవుడు అంటే ఎక్కడో పైనుండేవాడు కాదు, సాయం చేయాలన్నప్పుడు మనలో నుంచి బయటకు వస్తాడు అని రాజు రియలైజ్ అయ్యే సీన్ మనకు ఒక రకంగా దేవుడు డెఫినేషన్ ఇస్తూనే పాలి గ్రామానికి ట్యాక్సీ డ్రైవర్ అల్లు సీతారామరాజే దేవుడు అని జస్టిఫై చేస్తారు. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు అనే ఒక్క డైలాగ్తో హీరోస్ రియలైజేషన్ని బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు త్రివిక్రమ్ గారు. అండ్ ఇట్స్ రియలీ కన్విన్సింగ్. ఒకడు తను దేవుడు అని రియలైజ్ అయ్యే ప్రాసెస్ని ఒక్క డైలాగ్తో కన్వే చేసిన త్రివిక్రమ్ గారికి మీనింగ్ఫుల్ డైలాగ్స్ రాయడం ఇస్ అ కేక్ వాక్ అనే చెప్పాలి. ఒక సింపుల్ కాన్వో ఆర్ డైలాగ్తో త్రివిక్రమ్ కెన్ చేంజ్ ది అట్మాస్ఫియర్ వెరీ కన్విన్సింగ్లీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మనకు ఒక పేరు వినపడంగానే మన మైండ్కి ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రాసలు, పంచులు. అండ్ దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ చాప్టర్, ప్రాస టు పర్స్పెక్టివ్స్. త్రివిక్రమ్ గారు రైటర్గా ఉన్నప్పుడు ప్రాసలు ఎక్కువ రాసేవారు అండ్ దే క్లిక్ బిగ్ టైమ్ విత్ ది ఆడియన్స్. ఆయన విజయ్ భాస్కర్ గారితో కలిసి పనిచేసిన నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు అండ్ మల్లీశ్వరి వీటికి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇంకా అప్పటి నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త వేవ్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ప్రాస రాయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. వైల్ సమ్ మూవీస్ డిడ్ హ్యావ్ సమ్ గుడ్ వన్స్, మిగతా మూవీస్ మాత్రం రైమింగ్ కోసం అర్థం లేని పంచులు, ప్రాసలను షోకేస్ చేశాయి. ఇలా ఇండస్ట్రీ ఉన్న టైంలో ఆయన ప్రాసలు రాయడం నువ్వే కావాలి మూవీతోనే ఆపేశారు. ఫ్రమ్ దెన్ హీ స్టార్టెడ్ స్టేటింగ్ హిస్ థాట్స్ త్రూ హిస్ డైలాగ్స్. ఎందుకంటే ఒకరి థాట్ని అందరూ ఒక ప్రాసలాగా ఓన్ చేసుకోలేరు అండ్ ఏది పడితే అది రాయలేరు. దీనివల్లనే ఒక రెగ్యులర్ సినిమాలో వినే డైలాగ్కి త్రివిక్రమ్ గారు రాసే డైలాగ్కి చాలా తేడా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వేర్ ద ట్రాన్సిషన్ టుక్ ప్లేస్ ఫ్రమ్ ప్రాస టు లాజికల్ పర్స్పెక్టివ్స్. ప్రాసలు, పంచులు ఆయన రాయడం ఆపేసిన హీ స్టిల్ అ కామిక్ జీనియస్. ఆయన క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్లో క్యారెక్టర్స్ లాజికల్గా వాళ్ళ పర్స్పెక్టివ్స్ చెప్పినప్పుడు ఎపిక్ కామెడీ జనరేట్ అవుతుంది. త్రివిక్రమ్ హీరోస్కి సెపరేట్గా ఎలివేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఇట్స్ ఆల్ అబౌట్ ద లాజిక్స్, సెటైర్స్ అండ్ సర్కాజం. హీరో ఎంత సర్కాస్టిక్గా అండ్ లాజికల్గా సెటైర్స్ వేస్తే అంత ఎలివేట్ అవుతాడు. ఇంకా సీరియస్ అండ్ మీనింగ్ఫుల్ డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే దెర్ ఇస్ సాహిత్యం ఇన్ ఇట్. తెలుగు పోయిటరీని క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎమోషన్కి తగ్గట్టు మిక్స్ చేసి ఒక వెరీ మీనింగ్ఫుల్ డైలాగ్ రాస్తారు త్రివిక్రమ్ గారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనలో చాలామందికి తెలియని గొప్ప తెలుగు పోయిటరీని తెలిసేలా చేయడానికి సినిమాని ఒక గ్రేట్ క్యారియర్లా యూజ్ చేస్తారు ఆయన. దిస్ రియలీ హెల్ప్స్ ఇన్ గెటింగ్ ద డెప్త్ ఫర్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్. ఆడియన్స్గా మనం కూడా క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ వల్ల తెలియని తెలుగు సాహిత్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుని చాలా కాలం వరకు గుర్తుపెట్టుకుంటాం. చాలా వరకు త్రివిక్రమ్ గారి సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి. సిచ్యువేషన్ ఏదైనా కూడా ఫిలాసఫీ కానీ లిటరేచర్ కానీ సాంగ్స్లో ఉండేలా చూసుకుంటారు. దిస్ పాయింట్ గెట్స్ us to the end of our analysis on త్రివిక్రమ్ గారు. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు డైలాగ్స్ ఆర్ త్రివిక్రమ్ గారి స్ట్రెంగ్త్. కానీ ఆ డైలాగ్స్ పర్ఫెక్ట్ ఎమోషన్స్తో డెలివర్ అవ్వాలంటే అది ఓన్లీ ఒక వెల్ రిటన్ క్యారెక్టర్ వల్ల అవుతుంది. అసలు త్రివిక్రమ్ గారు క్యారెక్టర్స్ రాసేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా రాసుకుంటారా? వాట్ ఈస్ అ వెల్ రిటన్ క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ టు రైట్ ఇట్? ఈ లాస్ట్ చాప్టర్లో దాని గురించే మాట్లాడుకుందాం. ద కన్సిస్టెన్సీ ఇన్ క్యారెక్టర్స్. ఈ చాప్టర్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం: హీరోస్, హీరోయిన్స్ అండ్ విలన్స్. ఎందుకంటే అన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ కన్సిస్టెంట్గా ఉండవు. లెట్స్ స్టార్ట్ విత్ ద హీరోస్. త్రివిక్రమ్ గారి హీరోస్కి మోస్ట్ ఆఫ్ ద టైం క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి. వాళ్ళు మూవీ స్టార్టింగ్లో చూపించే యాటిట్యూడ్కి, వాళ్ళు క్లైమాక్స్లో చూపించే యాటిట్యూడ్కి చాలానే తేడా ఉంటుంది. ఇవి అన్ని మూవీస్లో జరుగుతాయి అని చెప్పలేం. హీరో క్యారెక్టర్ ఆర్క్ సరిగ్గా రావాలంటే దే నీడ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ విత్ దర్ గివెన్ ఎమోషన్స్. ఈ పర్స్పెక్టివ్లో చూస్తే ఆయన రైటర్గా రాసిన మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు సినిమాల్లో హీరోస్ కాన్స్టెంట్లీ ఒక ఎమోషన్ అండ్ ఒక వైబ్ని క్యారీ చేస్తూ ఉంటారు. డైరెక్టర్గా ఆయన తీసిన కలేజా, అతడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత మూవీస్లో కూడా క్యారెక్టర్స్ కన్సిస్టెన్సీతో ఉంటాయి. ఇదిలా ఉంటే
ఫిల్మ్స్ లైక్ జల్సా అండ్ అజ్ఞాతవాసిలో మాత్రం ఈ ఆస్పెక్ట్ కంప్లీట్లీ మిస్ అవుతుంది. సంజయ్ సాహుకి అంతటి పెయిన్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న నక్సల్గా మారిన నెక్స్ట్ మినిట్ నుంచి కామెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అజ్ఞాతవాసిలో ఫస్ట్ 20 minutes ఇంటెన్స్ సెటప్ అండ్ అభిషిక్త్ భార్గవ క్యారెక్టర్ క్యారీ చేయాల్సిన ఎమోషన్ మూవీలో అస్సలు కన్సిస్టెన్సీతో ఉండదు. దీనివల్ల ఈ మూవీస్లో హీరో మోటివ్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా మందికి అస్సలు అర్థం కావు. సంజయ్ సాహుస్ క్యారెక్టర్ హ్యాస్ మెనీ లేయర్స్ అండ్ ఎమోషన్స్, కానీ అది అందరికీ అర్థం అవ్వడం కష్టం. ఇంకా ఈయన మూవీస్లో హీరో పేర్లకు వచ్చేస్తే హీరోకి 2 పేర్లు కలిసి ఉంటాయి. గౌతమ్ నందా, నందు, పార్థు, ఆనంద్ విహారీ, సంజయ్ సాహు, విరాజ్ ఆనంద్, బాలసుబ్రహ్మణ్యం, అభిషేక్ భార్గవ అండ్ సో ఆన్. ఈ నేమ్స్ హీరోస్ ఒక జర్నీని లేదా తన సిచ్యువేషన్కి తగ్గట్టు వాడడం జరుగుతుంది. ఇది హీరోస్ కనే కాదు, ఈయన రాసే ప్రతి క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్కి పెట్టే ప్రతి పేరుకి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మన తెలుగు మూవీస్లో చూపించినట్టు హీరోయిన్ ఒక బ్యూటిఫుల్ సీన్తో ఆయన ఎప్పుడూ ఇంట్రడ్యూస్ చేయరు. హీ ఇంట్రడ్యూసెస్ దెమ్ విత్ దర్ డిసేబిలిటీస్ అండ్ ఫ్లాస్. మనం దగ్గరగా అబ్జర్వ్ చేసి చూస్తే త్రివిక్రమ్ గారి సినిమాల్లో హీరోయిన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం కామెడీని జనరేట్ చేస్తారు. దానికి కారణం కూడా వాళ్ళు ఉన్న ఫ్లాజే. చాలామంది త్రివిక్రమ్ హీరోయిన్స్ ఆర్ డమ్ అంటారు, అండ్ వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఫ్రేజ్ టు యూజ్ టువర్డ్స్ దెమ్. దే ఆర్ జస్ట్ లైక్ అస్. మనలో కూడా చాలా ఫ్లాస్ ఉంటాయి. హీరోయిన్ క్రియేట్ చేసే కామెడీని మనం కూడా ఫీల్ అవుతున్నామంటే దానికి మేజర్ రీజన్ మనం కూడా వాళ్ళ ఫ్లాస్తో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి. త్రివిక్రమ్ గారు తీసిన జులై మూవీ వరకు అన్ని మూవీస్లో ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ పూరి ఫ్రమ్ అతడు అండ్ మధు ఫ్రమ్ జులై. కానీ ఆఫ్టర్ అత్తారింటికి దారేది ఇది త్రివిక్రమ్ మార్క్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అని చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. ఆ మూవీలో సమంత పోషించిన అనసూయ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్న రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ క్వైట్ సిమిలర్ టు అత్తారింటికి దారేది. ఇంకొక కామన్ త్రివిక్రమ్ ట్రేట్ వచ్చి ఫన్ కోసం అండ్ టైం కిల్లింగ్ కోసం సెకండ్ హీరోయిన్ని పెట్టడం. వాళ్ళ క్యారెక్టర్స్లో అంత డెప్త్ ఉండదు. త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీలో ద బెస్ట్ మూవీస్ అనే వాటిల్లో సెకండ్ హీరోయిన్ ఉండదు. కలేజా, అతడు అండ్ జులాయి ఇలాగా. అత్తారింటికి దారేది ఈ కేటగిరీలోకి రాదు బికాజ్ ప్రణీతాస్ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్. కానీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఆయన సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్కి ఆ పర్పస్ కూడా ఉండటం లేదు. ఒకవేళ పర్పస్ ఉన్నా దర్ అవుట్ రైట్ లేమ్. దర్ నాట్ ఈవెన్ కన్సిస్టెంట్ అండ్ వాళ్ళకి మూవీలో ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ప్రాపర్ ఎమోషన్ ఉండట్లేదు. దే జస్ట్ హ్యావ్ ఫ్లాట్ క్యారెక్టరైజేషన్స్. అండ్ ద లాస్ట్ పార్ట్ ఇన్ దిస్ చాప్టర్, త్రివిక్రమ్ విలన్స్. ద బెస్ట్ త్రివిక్రమ్ విలన్స్ అంటే మనకి గుర్తుకొచ్చేది బిట్టు ఫ్రమ్ జులై, బసిరెడ్డి ఫ్రమ్ అరవింద సమేత అండ్ దామోదర్ రెడ్డి ఫ్రమ్ జల్సా. ద మోస్ట్ విలనీ అంటే దామోదర్ రెడ్డి అండ్ బసిరెడ్డి అనే చెప్పాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం విలన్స్తో కూడా కామెడీ చేయాలనే చూపిస్తారు త్రివిక్రమ్ గారు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో కొంచెం సీరియస్ ట్రేట్స్ ఉపేంద్ర గారికి ఇచ్చినా అదంత వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇంకా అతడు గురించి మాట్లాడితే ద మోస్ట్ పర్ఫెక్ట్లీ స్టైలైజ్డ్ త్రివిక్రమ్ విలన్స్ అనొచ్చు. ఎక్కడ వాళ్ళ డొమైన్ దాటి వాళ్ళు వెళ్ళరు. దర్ మోటివ్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ పిచ్ క్లియర్. ఇంకొక త్రివిక్రమ్ ట్రోప్ వచ్చి యూజింగ్ అ కాన్ఫ్లిక్ట్ యాజ్ అ విలన్. అంటే మిగిలిన కమర్షియల్ ఫిల్మ్స్ లాగా ఒక వ్యక్తిని పెట్టకుండా హీరోకి ఒక కాన్ఫ్లిక్ట్ ఇస్తాడు. ఆ సినిమాలో ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నా ముందన్నట్టు దాన్ని ఒక ఎపిసోడ్లో వాడతాడు, కానీ విలన్ అని చెప్పలేం. అత్తారింటికి దారే తర్వాత త్రివిక్రమ్ గారు లాస్ట్ హిస్ మ్యాజిక్ అని మా పర్సనల్ ఫీలింగ్. అత్తారింటికి దారేది తర్వాత అన్ని ఫిలిమ్స్లో మనకి త్రివిక్రమ్ మార్క్ కేవలం డైలాగ్స్లోనే కనిపిస్తుంది. స్టోరీ పరంగా కానీ టేకింగ్ పరంగా కానీ మనకి త్రివిక్రమ్ కనిపించాడు. ద బిగ్గెస్ట్ మిస్టరీ టిల్ టుడే ఇస్ అజ్ఞాతవాసి. అసలు అలాంటి ఫిలింని త్రివిక్రమ్ నుండి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆఫ్టర్ అత్తారింటికి దారేది అన్ని స్టోరీస్ మనం ఎక్కడో చూసినట్టే ఉంటాయి. సినిమాలో వాడే కలర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ రిచ్గా కనిపిస్తాయి. కొంతమంది క్యారెక్టర్స్ కేవలం టైంని కిల్ చేయడానికి పెట్టారన్నట్టు ఉంటాయి. అరవింద సమేత్ అని చాలా సీరియస్గా తీసిన రెగ్యులర్ ఆడియన్స్కి అది త్రివిక్రమ్ మార్క్ అని అస్సలు అనిపించదు. వింటేజ్ త్రివిక్రమ్ మళ్ళీ వస్తే మాత్రం ఇట్ వుడ్ బి అ బ్లాస్ట్. ఇంకా ఇంటర్నెట్లో రీసెంట్గా మనం కనిపెట్టిన వర్డ్ త్రివిక్రమైజేషన్ గురించి మాట్లాడుకుంటే నేను ఫస్ట్ టైం త్రివిక్రమ్ సీన్స్ కాపీ చేస్తారు అని రియలైజ్ అయ్యింది జులైలో బ్యాట్మ్యాన్ హేస్ట్ సీన్తో.
ఆఫ్టర్ దట్ చాలా సీన్స్ బయటపడ్డాయి. ఆల్సో అజ్ఞాతవాసి ఇస్ క్లెయిమ్డ్ యాజ్ అ రిప్ ఆఫ్ లార్గో వించ్. ఒక రకంగా చూస్తే త్రివిక్రమ్ ఫేమస్ అయింది ఈ సీన్స్ వల్ల కాదు, బట్ డెఫినెట్లీ ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అనే చెప్పాలి. వీ రియలీ విష్ త్రివిక్రమ్ గారు స్టాప్స్ దిస్. కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ త్రివిక్రమ్ గారు's రైటింగ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్ లైఫ్స్. He did influence many of us and gave us some amazing films. Thank you, Guruji. So that was our analysis on Trivikram Garu. We really hope you guys enjoyed this video. మీకు ఏవైనా తెలిసిన పాయింట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ గివింగ్ ఇట్ అ లైక్, షేర్ అండ్ అ సబ్స్క్రైబ్. Signing off, Team Celluloid.